ఫ్రెండ్స్, ఈరోజు మనము మునగాకు పెసరపప్పు చేసుకుందాము. ఇదేంటంటే మనము పొడి పప్పు అనమాట. చాలా బాగుంటుంది. ఉత్తగా తిన్నా నాకు ఇది చాలా ఇష్టం. అంత కమ్మగా ఉంటుంది. దానికంటే ముందు మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ విషయం చాలామందికి తెలుసు. కానీ మునగాకు అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ విధంగా ట్రై చేయండి. మనం ఇది అంచుకు పెట్టుకొని తినొచ్చు. పప్పుచారు కానీ ఇంకా వేరే కర్రీస్ ఉన్నప్పుడు అంచుకు తినొచ్చు. చాలా బాగుంటుంది. మనము ఏదైనా పొడి కర్రీలు చేసుకుంటాం కదా, ఇప్పుడు ఆలు ఫ్రై అలాంటివి చేసుకుంటాం కదా, అలాంటి ప్లేస్లో ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవసరం లేదు. పసుపు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం మునగాకుని మంచి నీట్గా కడిగేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుని దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత రుచికి తగినంత కారం వేసి మరొక 5 నిమిషాలు ఉంచుకోవాలి. అంతే.